మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ తనదైన స్టైల్లో దూసుకుపోతుంది. టాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన దాని క్రేజ్ బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో వచ్చింది. ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అయినా ఏ లాభం? తర్వాత బోలెడు ఆఫర్స్ వచ్చినా సరే కథ నచ్చలేదు, రెమ్యునరేషన్ నచ్చలేదు అంటూ పలు ఛాన్సెస్ని రిజెక్ట్ చేసింది. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక ఆఫర్ వచ్చిందని, ఆ తర్వాత విశ్వంబరాల ఛాన్స్ వచ్చిందని వార్తలు వినిపించినా అదంతా ఫేక్ అంటూ కొట్టిపడేశారు జనాలు. అయితే రీసెంట్గా హనీ రోజ్కు సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది. హనీ రోజ్ సినిమా ఆఫర్స్ లేకపోయినా డబ్బులు బాగా సంపాదిస్తుందట. దానికి కారణం షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్. చిన్నది పెద్దది అని తేడా లేకుండా అన్ని షాప్ ఓపెనింగ్కి ముందడుగు వేస్తోంది హనీ రోజ్. అంతేకాదు, ఒక షాప్ ఓపెనింగ్ చేస్తే ఆ స్థాయికి తగ్గట్టే ఛార్జ్ చేస్తుంది. కనీసం 20 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా తీసుకుంటుందట. అమ్మడు ఇలా నెలకు ఒక 6-7 పైగానే షాప్ ఓపెనింగ్ చేస్తుందట. ఇంకేమైంది, సినిమాలు లేకపోయినా సరే చేతుల్లో అమ్మడికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అందుకే ప్రశాంతంగా అంత కూల్గా ఉందంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.